హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత మనమందరం క్షేమంగా ఉండగలిగాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. అనేక మందికి ఈ యొక్క వాగ్దానాలు పంచండి. మరి దేవుడు వారిని కూడా ఆశీర్వదించబడేటట్టుగా, వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మీరు కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రియులారా, మరి సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నమ్మకమైన దూత హృదయమును తెప్పరిల్ల చేయును. Proverbs 25:13. Trustworthy messenger to the one who sends him, he refreshed the spirit of his master. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన వాగ్దానం కదా. నమ్మకమైన దూతట హృదయాన్ని తెప్పరిల్ల చేస్తుందటండి. పిల్లరా, మరి ఇక్కడ నమ్మకమైన దూత అంటే అర్థం ఏంటి? దూత అంటే ఏంటి అంటే సమాచారం అందించేవాడిని దూత అని అంటారండి. మనం కనుక ఆలోచన చేస్తే ఏదైనా ఒక సమాచారాన్ని ఇతరులకు చేరవేయటానికి నేటి దినాలలో రకరకాలైన మరి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మెయిల్స్ అని, వాట్సాప్లని, ఇవన్నీ కూడా ఈ విధంగా మనము సమాచారాన్ని అందజేస్తూ ఉంటాం. మరి పూర్వం ఎట్లా ఉండేది? ఒక దూత చేత కబురు పంపుతూ ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ యజమానుడికి నమ్మకమైన దూత లేకపోతే, నమ్మకమైన సమాచారాన్ని అందించేవాడు లేకపోతే, వాడు ఇష్టానుసారంగా లేకపోతే చిన్నదానిని పెద్దదాన్ని చిన్నదాన్ని చేసో చెప్పాడనుకోండి, ఆ యొక్క యజమానుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే నమ్మకమైన దూత హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. మరి నేను నమ్మకమైన దూతల వల్లే ఉండాలి అని చెప్పి ఈ రోజున ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒకవేళ మరి ఈ యొక్క సమాచారం అందించేవాడే కనుక సోమరిగాను, మూర్ఖుడుగానో, లేకపోతే దుష్టుడుగానో ఉన్నాడు అనుకోండి, యజమానుడికి చాలా కష్టమైపోతుంది కదా. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే దుష్టుడైన దూత కీడునకు లోబడును అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అన్నమాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అంటే మెడిసిన్ వంటి వాడు. ఏదైనా ఒక సమాచారం వచ్చి యజమానుడికి తెలియచేయాలండి. పర్వాలేదండి సార్, ఇది ఇలా చేస్తే బాగానే ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏమంత కష్టంగా లేవు, మనం ఎదుర్కోగల సామర్థ్యం మనకు ఉంది అని చెప్పాడు అనుకోండి, ఆ యజమానుడు ఎంతో సంతోషిస్తాడు. అది యుద్ధమే కావచ్చు, లేకపోతే మరి ఇంకేదైనా సమస్య కావచ్చు, దేనినైనప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాడు, స్వీకరించగలుగుతాడు, దాన్ని ఎదుర్కోగలుగుతాడు. పిల్లరా, అంటే ఈ సమాచారం ఉంది చూడండి, ఇది మాత్రమే మనుషులను సరి అయిన నిర్ణయాలను తీసుకొనిస్తుంది, లేకపోతే మరి సరికాని నిర్ణయాలైనా తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ దేవుని వాక్యంలో చూపబడిన రీతిగా దుష్టుడైన వాని యొక్క దూత యొక్క సమాచారము కీడునకు మూలం చేస్తుందంట. అదే మరి నమ్మకమైన రాయబారి, నమ్మకమైన ఆ యొక్క దూత సమాచారం ఎలా ఉంటుంది అంటే ఔషధంలా ఉంటుంది, మెడిసిన్ లాగా పనిచేస్తుందంటండి. దేవునికి ఏమయ్యమ్మ. ఇంకా మరి 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూస్తే సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు అని వ్రాయబడి ఉందండి. అంటే ఈ మాట మనకి అర్థమవుతుంది. పులిసిన పండ్లు లేకపోతే పొగ వస్తుందనుకోండి ఎలా ఉంటుంది, అలాంటి సోమరి చెప్పే మాటలు కూడా అలా ఉంటాయండి, వాడికిలానే ఉంటాయన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లు అయితే పిల్లరా, నమ్మకమైన దూతగా మనం ఉండాలి. రెండవదిగా ఇంకొక మాట చూస్తే 26వ అధ్యాయం 6వ వచనంలో కూడా మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు
కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు అన్న మాట వ్రాయబడి ఉంది. ఇలా మరి సమాచారం ఇచ్చేవాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి, మంచి వాళ్ళుగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. అటువంటప్పుడే యజమానుడు తృప్తి నొందుతాడు, సేదతీరగలుగుతాడు, పిల్లరా తెప్పరిల్లగలుగుతాడండి. మనం కనుక మోషేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఒక్కొక్క వంశంలో నుంచి 12 మందిని ఏర్పరిచి ప్రియులరా మరి ఆ యొక్క కనానుని వేగు చూడడానికి పంపించినప్పుడు అందరూ వేగు చూసి వచ్చారు. కాలేబు యెహోషువలు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చారు. వారిని అది పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు, మనం స్వాధీనపరచుకోబోతున్నామని చెబితే వీళ్ళు మిగతా వారందరూ కూడా అయ్యో ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలు చాలా ఎత్తర్లు, వారిని జయించడం కష్టం అన్నట్టుగా మరి సమాచారం తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమాచారం, మనం ఇచ్చే సమాచారము అది చల్లదనాన్ని కలుగ చేయాలి. పవిత్ర గ్రంథ తర్జుమాలో ఈ మాట ఎలా ఉందంటే, నమ్మకమైన దూత తనను పంపిన వారికి చల్లన అన్నమాట ఉంది. యజమానుని ప్రాణాన్ని అతడు సేద తీర్చుతాడు అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దప్పికొనిన వారికి మరి చల్లని నీరు ఎట్లుంటుందో దూరదేశం నుంచి వచ్చిన సమాచారం అట్లా ఉంటుందని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో 25వ అధ్యాయంలో 25వ వచనంలో సామెతల గ్రంథంలోనే వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. అంటే మరి ఈ యొక్క సమాచారం అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం కనుక ఆలోచన చేస్తే యేసయ్య ఈ లోకానికి రాబోతూ ఉన్నప్పుడు మరి గబ్రియేలు దూత ద్వారా శుభ సమాచారం ఈ లోకానికి అందింది. మరియా భయపడకుమని చెప్పి మరి ఇదిగో నేను ప్రజలందరికీ కలుగుబో సువర్తమానాన్ని నేను నీకు తెలియచేస్తా ఉన్నాను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి గొల్లలకు చెప్పారు. మరియతో భయపడొద్దని చెప్పి చక్కటి సువర్తమానం తెలియచేసినట్టుగా చెప్పడం మనం చూస్తూ ఉంటాము మత్తయి సువార్తలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు. అయితే యేసయ్య మన కొరకు వచ్చిన ఆ పరమాత్మునికి ప్రియులారా, ఆయనను గూర్చిన శుభవర్తమానము మరి నేడు మనమందరము కూడా లోకానికి ప్రకటించే దూతలుగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిస్థితులు ఎంత ప్రతిఘటించినప్పటికీ కూడా యేసు దేవుడు మనకున్నాడు. ఆయన పైనుండి దిగి వచ్చిన దేవుడు. ఆయన మన కొరకు మరణించి సజీవుడై తిరిగి లేచాడు. ఒకనొక దినాన్ని రాబోతూ ఉన్నాడు. ఈ యొక్క యేసు యొక్క జనన మరణ పునరుత్థానములను లోకానికి ప్రకటిస్తూ మంచి సమాచారం ఇచ్చే దూతల వలె, దేవుని సేవకుల వలె, మంచి రాయబారుల వలె మనం ఈ లోకంలో పని చేయాలని చెప్పి ప్రభు మన నుంచి కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన ప్రభుని సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి చక్కటి మాట ఈ దినం ప్రభు మనతో మాట్లాడాడు. నమ్మకమైన దూత హృదయాన్ని తెప్పరిల్ల చేయును. నమ్మకమైన దూతలంగా, నమ్మకమైన సమాచారాన్ని లోకానికి అందించే వారంగా, యేసే నిజమైన దేవుడు అన్న సమాచారాన్ని లోకానికి అందించే దూతలుగా మనం ఉండాలని చెప్పి ఆ బాధ్యతను ప్రభు మనకి మరి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఈ యొక్క శుభ సమాచారాన్ని లోకానికి ప్రకటించుదాము. మంచి రాయబారులుగా, మంచి దూతలుగా, నమ్మకమైన దూతలుగా ఈ లోకంలో పనిచేద్దాం. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు మెండుగా అనుగ్రహించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని నూతన సంవత్సరంలో మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వీకరించి ఆశీర్వదించబడండి. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి మాట ద్వారా ప్రభు బిడ్డలను దర్శించారు తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభు, నమ్మకమైన దూత హృదయమును తెప్పరిల్ల చేయును అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అవును ప్రభా, మేము భయపెట్టే సమాచారాలు కాదు నాయన, భ్రమ పెట్టే సమాచారాలు కాదు కానీ ప్రభా, తెప్పరిల్ల చేయి ప్రభా. మంచి సమాచారాన్ని అందించే నీ సేవకులుగా ప్రభా మేము ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలన్నీ నీ బిడ్డల పట్ల మా పట్ల నెరవేర్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. నాయనా నీకు స్తోత్రాలు.
అవును తండ్రి నాయన, ఈ గొప్ప శుభవార్త, నువ్వు మా కొరకు పుట్టావని, నువ్వు మా కొరకు ఈ లోకంలో నాయన తండ్రి సిలువలో యాగమయ్యావని, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావని, దేవ మరలా తిరిగి రాబోతూ ఉన్నావని, మమ్మల్ని కొనిపోవడానికి నువ్వు రాబోతున్నావని, ఈ యొక్క శుభ సమాచారం లోకమందంతటా ప్రకటించడానికి ప్రభా మంచి వివేచన, మంచి జ్ఞానం, నమ్మకమైన నాయన రాయబారులుగా, దూతలుగా మేము ఉండి నీ పని చేయడానికి కృప చూపించండి. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నమ్మకం, నీతి ఆయన కలిగి జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని, ఆయన ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఆయన ఇరుకులో, ఇబ్బందులో ప్రభా నేను అసహనంలో ఉంటే విడిపించి రక్షించిన ఆయన కృప చూపించమని, అద్భుతమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని, నీవే తోడు నీడగా ఉండి నడిపించండి ప్రభా. నీ రక్తంతో బిడ్డలను కప్పుచున్నాం తండ్రి నాయన. వ్యాధులెల్లటినీ బాపండి ప్రభు, యుద్ధాలన్నిటినీ మార్చండి ప్రభా. దేవానికి స్తోత్రం నాయన. ఇబ్బందులు కూడా వెళ్తున్న వారిని పరామర్శించండి, అద్భుత కార్యాలు చేసి నడిపించి మహిమ పొందుకోమని దేవానికి వందనాలు చెల్లిస్తూ ప్రభు మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.